నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతున్న వేళ అమెరికాకు చైనా నుంచి గట్టి హెచ్చరిక వచ్చింది. ఇరాన్ రాజధాని టెహరాన్ పై జరిగిన దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేని మరణించిన తర్వాత అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూలమైన పాలనను తేవాలని ట్రంప్, నేతన్యాహు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని పాలన మార్పుకు కుట్రలు పన్నడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఆయన హెచ్చరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచం మళ్లీ అడవి చట్టం వైపు వెళ్లే ప్రమాదం ఉందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కావని, అది ఒక దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే కుట్ర అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ ఆదివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కుండబద్దలు కొట్టారు. ఒక సార్వభౌమ దేశ నేతను చంపడం, అక్కడి ప్రభుత్వాన్ని కూలదీయాలని చూడడం ఏ మాత్రం అంగీకారం కాదని ఆయన స్పష్టం చేశారు. విప్లవం పేరుతో లేదా పాలన మార్పు పేరుతో ఇతర దేశాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలకు ప్రజల మద్దతు లేదు అని వాంగ్ యూ హెచ్చరించారు. శనివారం రాత్రి టెహరాన్ తో పాటు ఇతర నగరాలపై జరిగిన వైమానిక దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించడం ఆపి తక్షణమే చర్చల వైపు అడుగులు వేయాలని హితవు పలికింది. ఇరాన్, గల్ఫ్ దేశాల భద్రతను అన్ని పరిస్థితుల్లో గౌరవించాలని, యుద్ధం ఎవరికి మేలు చేయదని వాంగ్ యూ గుర్తు చేశారు. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో రెచ్చిపోతుంది. అమెరికా స్థావరాలను, గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ పరిణామాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, మరీ ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాకు ఆటంకం కలుగుతుందని చైనా ఆందోళన చెందుతోంది. చైనా ప్రయోజనాలు దెబ్బతింటే ఊరుకోబోమని, శాంతి కోసం అవసరమైతే తాము వంతెనలా పనిచేస్తామని వాంగ్ యూ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో చైనా సందర్శించనున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా, అమెరికా మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల అపార్థాలు పెరిగి మరింత ఘర్షణలకు దారితీస్తాయని వాంగ్ యూ హెచ్చరించారు. మరి చైనా వార్నింగ్ తర్వాత అమెరికా తన పాలన మార్పు ప్లాన్ ను వెనక్కి తీసుకుంటుందా, లేక ఇరాన్ పై మరింత ఉద్రిక్తంగా విరుచుపడుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.